కొంతమంది నేను విశ్వాసంలో సాగుతున్నాను అని చెప్పే ధైర్యం ఉండదు. కొంతమందికి పరిశుద్ధతలో నేను నడుస్తున్నాను, పరిశుద్ధమైన మార్గంలో నేను నడుస్తున్నాను చెప్పుకునే ధైర్యం ఉండదు. ధైర్యం కావాలి క్రైస్తవుడా. మనకి విశ్వాసి మన వ్యక్తిగత జీవితానికి ధైర్యం కావాలి. మనం ధైర్యంగా ఉండాలి. ఆమేన్. అమ్మోళ్ళ తరపు బంధువు అనమాట. బందర్ నుంచి వస్తామంటే వాడు కూడా వస్తున్నాడు, బస్సు ఎక్కాడు. నేను కూడా బస్సు ఎక్కాను. అప్పుడే ఎందుకో, తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే కోటానికి వెళ్తున్నా అన్నాడు. కోటానికి వెళ్తున్నాడు, నువ్వు బైబుల్ ఎదురా అన్న. చిన్నోడు నాకండి బైబుల్ ఎదురా అని అడిగితే ప్లాస్టిక్ బాస్కెట్ చూపెట్టాడు. దానిలో బైబుల్కి టవల్ జుట్టు పెట్టాడు. ఏంట్రా బైబుల్కి సెలే అన్నా. నేను కాదన్నయ్య, నేను క్రైస్తవులు అని మనం అందరికి తెలిసిపోద్ది కదన్నయ్య, క్రైస్తవులని తెలియదు. వెళ్ళేది మందిరానికి, కానీ బైబుల్ చేతిలో పట్టుకెళ్ళడానికి కూడా వీడికి ధైర్యం. క్రైస్తవుడని చెప్పుకునేదానికి కూడా ధైర్యం లేదు కొంతమందికి. నేను విశ్వాసని అని చెప్పుకునే ధైర్యం లేదు కొంతమందికి. ధైర్యాన్ని గురించి బైబిల్లో కోకొల్లలుగా వ్రాయబడ్డాయి. ఇవన్నీ చెప్పడానికి సమయం కాదు. కొంతవరకు కొన్నిటిని మీకు నేను తెలియచేస్తాను. ధైర్యం కావాలి, బోధించడానికి నాకు ధైర్యం కావాలి, దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడడానికి నీకు ధైర్యం కావాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో నుండి 11వ వాక్యంలో దైవజనుడు దానియేలుతో దేవుని దూత మాట్లాడుతూ, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలో తెలుసుకొనవనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దేవుని దూత దానియేలుతో మాట్లాడుతూ ఉంటే దానియేలు భయపడి వణుకుచూ నిలబడ్డాడు. ఈ రోజుల్లో దేవుని మాటకు నిజంగా మనం భయపడుతున్నామా? ఏది మిమ్మల్ని కరవట్లేదు, మిమ్మల్ని తిట్టడం లేదు, మిమ్మల్ని కొట్టడం లేదు, మిమ్మల్ని గద్దించడం లేదు, మిమ్మల్ని క్వశ్చన్ చేయడం లేదు. దేవుని మాటకు మనం భయపడుతున్నామా? భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? భయపడితే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఇంటికంతా చదువుకోండి. మీరు భయపడడం ముందు నేర్చుకోండి. ఆ తర్వాత మీ పిల్లలకు నేర్పండి. మీ పిల్లలు వాళ్ళ పిల్లలకు నేర్పుతారు. ఎట్టకేలకు ఏ విధం చేతనైనా దేవుడికి భయపడాలి. దేవునికి నేను భయపడుతున్నాను అని ధైర్యంగా చెప్పగలమా మనం? ధైర్యం ఉందా? దేవునికి నేను భయపడుతున్నాను, దేవునికి నేను భయపడే భక్తుణ్ణి, దేవునికి నేను భయపడే భక్తురాల్ని, దేవుడికి నేను భయపడే విశ్వాసిని, దేవుడికి నేను భయపడే క్రైస్తవురాల్ని అని చెప్పగలమా మనం? ధైర్యంగా చెప్పగలమా? లేదు, ఆ ధైర్యం లేదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని కూడా, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేవుని దూత దానియేలుతో చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఎక్కడ తెచ్చుకో? ఎందుకు ధైర్యం? మనకు అసలు ధైర్యం ఎందుకు? ఎక్కడ దొరుకుతుంది ఈ ధైర్యం? కొన్ని మాటలు మీతో చెప్తాను. దైవజనుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతున్నాను. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారొగుదము. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా ఉంటే, నీ హృదయం నీ ఎదుట దోషారోపణ చేయకుండా ఉంటే ధైర్యంగా నిలబడతాం. ధైర్యం తెచ్చుకో. ఎక్కడ తెచ్చుకో? ఎక్కడ దొరుకుతుంది ధైర్యం? ఎట్లా దొరుకుతుంది ధైర్యం? కడుపులోనే పెట్టుకుని చేసే పనులు చేస్తానే ఉండి ధైర్యం అంటే ధైర్యం కోసం పరిగెత్తితే ఎక్కడ దొరుకుతుంది ధైర్యం? నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక.
సామెతల గ్రంథకర్త జ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం మొదటి వాక్యం 2వ పాదంలో, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం మనకి? అక్కడ సభలు పెట్టావు, ఇక్కడ సభలు పెడుతున్నావు, అక్కడ సభలు పెడుతున్నావు, ఆ పని మందిరం కడుతున్నావు, ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు. ఎక్కడిది ధైర్యం? నాకు నిజంగా ధైర్యం లేదు, కానీ నాకు కలిగిన ధైర్యం ఏదనగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు కలిగిన ధైర్యం ఏదైనా ఉంది అంటే అది నా మంచి మనస్సాక్షి. ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని కిరికిరులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగానే దేవుని పని చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు, చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి, అది ధైర్యం ఏమిటంటే, నేను ఆయనతో కూడా ఉన్నాను గనుక. నీవు ఆయనతో కూడా ఉంటే ధైర్యంగా ఉంటావు, ధైర్యం తెచ్చుకుంటావు. ధైర్యం ఇస్తాడు ఆయన. ఆయన దగ్గర దొరుకుతుందా ధైర్యం? అవును, ఆయన దగ్గర దొరుకుతుందా ధైర్యం? అవును. అప్పగించడానికి వచ్చి ఆ పాత్రలో చెయ్యి ముంచినా, నాతో కూడా పాత్రలో చెయ్యి వేశాడు, ఉంచాడు. ఇదిగో నన్ను అప్పగించేవాడు వస్తున్నాడు, వాడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ధైర్యంగా ఉన్నాడు, పారిపోలేదు ఆయన. ఆయన ధైర్యవంతుడు, ఆయన ధైర్యశాలి. ఆయన బిడ్డలమైనటువంటి మనం ధైర్యంగా లోకంలో బ్రతుకుదాం. క్రైస్తవుడని చెప్పుకునే ధైర్యం కూడా నీకు లేకపోయే, విశ్వాసం చెప్పుకునే ధైర్యం కొందరికి లేకపోయే, ఒప్పుకునే ధైర్యం లేకపోయే, మనం కాస్త రోషంగా బ్రతుకుదాం. చివరి దినాలు ఇంకెంతకాలం బతుకుతామండి? నేను ప్రతి రాత్రి ప్రార్థన చేస్తా. ఆ చివరి ప్రార్థన, చివరి మాట అది, నీ చిత్తమైతే రేపటి రోజు చూసే అవకాశం నాకు అయ్యా. ఆయన అవకాశం ఇస్తే మీకు కనబడతా, అవకాశం ఇవ్వకపోతే మార్చురీ బాక్స్లో ఉంటా. పెద్ద తేడా ఏం లేదు. పడుకున్న వాళ్ళం పడుకున్నట్టు బెగదీసుకుపోకుండా మెళుకువ, ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని చూసే ఆ మెళుకువ అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఇన్ని చేస్తున్నాడే ఆయన. ఈరోజు క్రొత్తగా యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి కాదండి, అనాది కాలం నుండి దేవుడు మనల్ని ధైర్యపరుస్తూనే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మందిరం కట్టేటప్పుడు, కొన్ని సందర్భాల్లో మందిరం పరిచర్య చేసేటప్పుడు, కొన్ని సమయాల్లో ఆయన మహిమగల దేవుడి గురించి దేవుని ప్రజల్ని నడిపించేటప్పుడు చాలా ధైర్యపరిచాడు కొంతమందిని. ధైర్యం. మోషేని దేవుడు ధైర్యపరచలా? మోషే 7 సాకులు చెప్పాడు. నేను మాట మాంద్యం కలిగిన వాడిని అన్నాడు. నాకు మాట్లాడడం చేత కాదన్నాడు. మా అన్న చక్కగా మాట్లాడతాడు, పంపించమన్నాడు. అయ్యో నేను అక్కడ పోలేను అన్నాడు. నా వల్ల కాదు అన్నాడు. ఇన్ని 7 సాకులు చెప్పాడు. మోషేని దేవుడు ధైర్యపరిచాడు. ఫరో ఎదుటకు పంపాడు. ఫరోతో మాట్లాడడానికి దేవుడు ధైర్యపరిచాడు. మోషేను ధైర్యపరిచాడు. ఇలా పాత నిబంధన భక్తులు ఎందరినో ధైర్యపరిచాడు. అందరినీ చెప్పను, కానీ 1-2 మనకు అవసరమైనటువంటి విషయాల్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని మందిరం కట్టేటప్పుడు సంగతులు చదువు తల్లి. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. దానియేలుతో దేవునితో చెప్పిన మాట, ధైర్యం తెచ్చుకో. హగ్గయి గ్రంథంలో దైవజనుడు ప్రవక్త హగ్గయికి ప్రత్యక్షమై జెరుబ్బాబెలుతో చెప్తున్న మాట. జెరుబ్బాబెలు గురించి ప్రవచన గ్రంథాలు చాలా చక్కగా తేటగా చెప్తాయి. జెరుబ్బాబెలుకి ఎవడు ఎదురు రాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును ఎదిరించడానికి నీకు ఎంత మాత్రం దానివే. జెరుబ్బాబెలుతో దేవుని వాక్యం ప్రత్యక్షమై మాట్లాడుతున్నది హగ్గయి, ప్రవక్త హగ్గయి ద్వారా. చెప్పండి, 4వ వాక్యం చదవండి. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము. ప్రధాన యాజకుడుకు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకో. దేశంలో ఉన్న సమస్త జనములారా ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి.
మీకు నేను తోడుగా ఉన్నా. ఎట్లా జరుగుతాయి మేము సహకరించకపోతే ఎట్లా జరుగుతాయి, మేము రాకపోతే సంఘంలో ఉన్న దేవుని పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి. అంతే, చూస్తూ ఉండండి ఎట్లా జరుగుతాయో, దేవుని పని ఎట్లా జరుగుతుందో చూస్తూ ఉండండి. మందిరం నిర్మాణం అయ్యేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. ప్రవక్త హగ్గయి కాలంలో చాలా ఆటంకాలు వచ్చాయి. చాలామంది అడ్డుపడ్డారు, ఆటంకాలు వచ్చాయి. అయితే ప్రవక్త యెహూ హగ్గయికి దేవుని వాక్కు ప్రత్యక్షమై నిర్మాణం చేస్తున్నటువంటి నిలబడిన జెరుబ్బాబెలుతో, యెహోషువ అంటే మనం యెహోషువ గ్రంథంలో ఉన్న మోషే పరిచారకుడైన యెహోషువ కాదు, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకో. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. ఎక్కడ దొరకదు. ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవుని పని జరుగుతుంది, జరిగిస్తాడు ఆయన. దేవుని పని జరిగించేది ఆయన. చూస్తూ ఉండు, అంతే, చూస్తూ ఉండు. నువ్వు చూస్తూ ఉండగానే అయిపోద్ది. ధైర్యం తెచ్చుకో. దేశంలోని సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లల ధైర్యం తెచ్చుకోండి. దేవుడు పని జరిగించండి. ఏం చేయాలనుకుంటారో పని జరిగించండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని, యోధా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులో ఎలాగూ శాపాస్పదమయుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు, ఆశీర్వాదానికి సూచనగా ఉండేటట్లుగా, శాపాన్ని కాదు, ఒకప్పుడు శాపాన్ని అనుభవించారు, ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. ఒకప్పుడు శపించబడినటువంటి అనుభవంలోనే ఉన్నాం మనమంతా, కానీ దేవుడు ఆ శాపాన్ని తీసేసి దాన్ని ఆశీర్వాదకరంగా మనకు మార్చాడు. ఆమేన్. ఆయన శాపాన్ని మన కోసం ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన. ధైర్యంగా ఉండు. ఎంతో కాలం ఉండదు. ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ వేదన, ఈ బాధలు నేను బతుకుంటే మీరు చూస్తారు. ఎంతో కాలం ఉండవు, అవి తొలగిపోతాయి. ఎట్లా వచ్చాయో అట్లా పోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోధా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఇంటిరో అలాగే మీరు ఆశీర్వాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దయతలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యోధా వారికిని మేలు చేయుచున్నాను గనుక ధైర్యంగా ఉండండి. మేలే చేస్తాడు ఆయన. కీడు చేసే దేవుడు కాడు ఆయన, మేలు చేసే దేవుడు. ధైర్యం వహించి పని చేయండి, సాగిపోండి. ఎర్ర సముద్రం అడ్డంగా నిలబడింది. భయపడ్డారు ఇశ్రాయేలీయులు. మోషే మహిమగల దేవుడితో చెప్పాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చూపెట్టమన్నాడు. చూపెట్టాడు ఆయన. సముద్రం 2 భాగాలు అయిపోయింది. 6 నెలగా మధ్యలో ఏర్పడింది. నీళ్లు అటు ఇటు గోడల వలె నిలబడ్డాయి. 6 నెలలను ధైర్యంగా సాగిపోయారు. ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు ప్రారంభించండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా. అప్పుడెప్పుడో మందిరం కట్టినటువంటి ఆ రోజుల్లో జరిగినటువంటి విషయాలు ఈ కాలంలో వినే దేవుని పిల్లలారా, ఇప్పుడు వింటున్నా దేవుని పిల్లల. ఆ కాలంలో జరిగిన సంగతులు ఇప్పుడు వింటున్నాం. యెహోవా మందిరమును కట్టుటకై దాన్ని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా. ధైర్యం తెచ్చుకోండి. ఎక్కడ దొరుకుద్దయ్యా ధైర్యం? ధైర్యం తెచ్చుకోండి. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక ఉండెను.
పశువుల పనికి బాడిగ అంటే కిరాయి దొరకకపోయెను. తన పనివారి మీద పోవారికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదికి ఒకరి నేను రేపుచుంటిని. అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. స్తోత్రం కలుగును గాక. సమాధానకరమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యోధవార్లారా, ఇశ్రాయేలు వారులారా, భయపడక ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. క్రైస్తవులారా, మనం చివరి దినాల్లో ఉన్నాం. ఆయన మహిమగల రాకడు ఎప్పుడో మనకు తెలియదు. అయ్యా, నువ్వు ఎట్లాగా చెబుతున్నావు? కొన్ని వేల సంవత్సరాల నుంచి మీకంటే ముందున్న సేవకులు, పాస్టర్లు ఇట్లాగే చెప్పారు, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది, సమీపిస్తూ ఉంది, సమీపిస్తూ ఉందని. 2000 సంవత్సరాల క్రితమే రాస్తున్న ఈ మాటలు, సమీపిస్తూ ఉంది, సమీపం 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 అని. ఇంత రాలేదు, ఇంక రాలేదని. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కావట్లా. అర్థమైతే నువ్వు ఇక్కడ కూర్చుంటావు, అర్థమైతే ఈ మాటలు వింటావు, నీకు అర్థమైతే వింటావు. నువ్వు మొహం చాటేసావంటే అర్థం ఏమిటంటే నీకు ఇష్టం లేదు, ఈ మాటలు వినడం ఇష్టం లేదు. మరొక విధంగా చెప్పాలంటే బాగుపడటం ఇష్టం లేదు, పరలోకానికి వెళ్ళడం అంతకంటే ఇష్టం లేదు. పరలోకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. ఈ లోకంతోనే అంటుపెట్టుకుని బంకలాగా అతికించుకో, లోకానికి అంటుకుపో, ఉండిపో అట్టాగే. లోకం నుంచి వేరు కావాలి. రక్షణ పొందితే ఏం భయం అక్కర్లా, ధైర్యంగా ఉంటావు. నువ్వు రక్షణ పొందితే ధైర్యంగా ఉంటావు. ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా సిద్ధమై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక్కడు నశించిపోకుండా ఉండాలని, ఏ ఒక్కడు నశించిపోకుండా ఉండాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. రాకడ, ప్రభు రాకడ సమీపంగా ఉంది, రాకడ వస్తూ ఉంది. దానికి ముందుగా లోకంలో భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతాయి. 1-2 చదువుదాం బైబిల్లో నుంచి. లూకాసు వార్త 21వ అధ్యాయానికి రండి, 28వ వాక్యాన్ని. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వాక్యం నుండి క్రిందికి చదువుకోండి. ఆ 20వ వాక్యం ఒక్కటి ఇప్పుడు చదవండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచుచున్నప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళని వారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు. తర్వాత చదువుకోండి 28వ వాక్యంలో. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, నీ తలెత్తుకొనుడి, మీ విడుదల. ధైర్యంగా ఉండడానికి విటమిన్ ధైర్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవి ప్రారంభం. ఇప్పుడే ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ బాంబులు వేసేస్తున్నాడంట. ఆడు వీడి మీద బాంబులు, వీడి మీద ఆడి మీద. ప్రారంభం అవుతా ఉంది. ఇవన్నీ జరుగుతాయి. ఇంకా మీరు జరిగితే సూర్య చంద్ర నక్షత్రములు వాటి స్థితిగతులు మారుతాయి. అవునండి, మారుతాయి. అక్కడ రాస్తుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి స్థితిగతులు మారితే భూమి ఏమైపోద్ది, భూమి మీద ఉన్న మనం ఏమైపోతాం. మిక్కటమైన వేండ్రంతో లయమైపోయే రోజులు రాబోతున్నాయి. అంతటా నేను చూడగా ఈ క్రొత్త భూమి, ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్నటువంటి ఆకాశం కనబడదు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మన కోసం ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనస్సు పొంది, రక్షణ పొంది,
పాప క్షమాపణ నిశ్చయిత పొంది క్రైస్తవుడిని విశ్వాసులను ఒప్పుకునే ధైర్యం నీకుంటే నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కాలం రాబోతా ఉంది. ప్రవక్త ఆమోసు ప్రవచించాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం, రాబో దినములందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అవి అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షేమం కాక, యెహోవా మాట, యెహో దేవుని మాట. నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన పిల్లలారా, నువ్వు దేవుని మాట వినకపోవడం వలన, నువ్వు దేవుని మాట వినకపోవడం వలన ఎంతకాలం దేవుని మాట వినకుండా గుళ్ళో గువ్వలాగా కూర్చుంటావయ్యా. మాట వినవా? దేవుని మాట వినవా? నిన్ను బాగు చేసే మాట వినవా? ఆయన సమస్తము బాగు చేయగలడే. ఆయన నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడే. రోగం కాదు, నీ ఆత్మకు పట్టిన రోగాన్ని బాగు చేయాలనుకుంటున్నాడే. బాగుపడే మాట వినవా? తల్లి, నా బిడ్డ లాంటిదనివమ్మా, బాగుపడే మాటలు వినరా? దేవుడు బాగు చేస్తాడమ్మా మిమ్మల్ని. ఆ తర్వాత వినడనుకున్న దొరకదు. దొరికే కాలంలోనే మనం వినాలి. వాక్యం దొరికే కాలంలో అట్లా ధైర్యంగా ప్రకటించే సేవకులు మనకు కావాలి. ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులు మనకు కావాలి. తప్పుడు బోధ, పక్కదోవ పట్టించే బోధ మనకొద్దు. డబ్బుల్ని పోగేసుకునే చెత్త బోధ మనకొద్దు. వద్దు. పోగేసుకోవడమే డబ్బులు, చెత్త పోగేసుకున్నట్టు అవసరం లేదు. ధైర్యంగా దేవుని వాక్యం బోధించాలి. ఆ ధైర్యం దేవుడు నాకు కలుగు చేయాలి. నాకే కాదు, భారతదేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక సంఘాలు, క్రీస్తు స్వరక్తం చేత సంపాదించిన సంఘాలను కాయుచున్న సేవకులు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాలి. ధైర్యంగా సేవకుడు వాక్యాన్ని ప్రకటించాలంటే మీరు ప్రార్థన చేయాలి. ప్రకటించే ధైర్యం నాకు ఉండాలి, సేవకుడికి ఉండాలి. చదవండి అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని కూడా, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యమును చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. మరీ అంత కఠినమైన బోధ చేయబాకనన్నా. మీరు జనం జడుచుకుని చేస్తున్నారు, రావట్లేదన్నా. నువ్వు కొంచెం సాఫ్ట్గా చేసావంటే అసలు మందిరం నిండిపోతారన్నా. జనం బాల్కనీ మీద కూర్చుంటున్నారు. ఆ పైన ఇంకోటి ఉంది, అక్కడ కూర్చుంటారు. ఇంకా ఆ పైన ఇంకోటి ఉంది, అక్కడ కూర్చుంటారు. వీలైతే దీనికి అండర్గ్రౌండ్ వేసి అండర్గ్రౌండ్. కానీ ఎంతమంది ధైర్యంగా నేను క్రైస్తవుడిని చెప్పుకుంటున్నారు, చెప్పగలుగుతున్నారు. నేను విశ్వాసిని. ఆ ధైర్యం నీకు ఉండాలి. ఆ ధైర్యం ఇక్కడ 10 మందికి ఉంటే చాలు. అందరికి ఉండదు, అందరికి లేదు. సత్యాన్ని సత్యంగా ప్రకటించే ధైర్యం సేవకుడికి అవసరం. ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యాన్ని చప్పడగొట్టండి గట్టిగా. దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పౌలు కూడా సంఘాన్ని బ్రతులాడుతున్నాడు. నేను ప్రకటించవలసిన రీతిగా ప్రకటించినట్లుగా మీరు నా కోసం ప్రార్థన చేయండి. ప్రకటించవలసినట్టుగా ప్రకటించాలి. చెత్తబొత్త కబుర్లు కాదు, కాకమ్మ కథలు కాదు. ఈరోజు మనం ధైర్యంగా క్రైస్తవుడిని ఒప్పుకుంటే, ఒక సేవకుడు ధైర్యంగా సంఘానికి, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి ప్రకటిస్తే సంఘం బలపడుతుంది, సంఘం పరిశుద్ధపరచబడుతుంది, సంఘం ధైర్యంగా కృపాసనం దగ్గరకు చేరుకుంటారు. ఆమేన్. అట్టి కృప సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. మనం కృపాసనం దగ్గరికి చాలా. ఎఫెసీ పత్రికలో దైవజనుడు పౌలు చెప్తాడు, చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని, ఆయన యందలి విశ్వాసము చేత
ధైర్యమును, నిబ్బరమైన ప్రవేశమును మనకు. అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు. ధైర్యం ఉందా? కృపాసనం దగ్గరకు వెళ్ళే ధైర్యం ఉందా? ధైర్యం నీకుందా? ధైర్యం కావాలి, తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఊరికే కాదు ధైర్యం ఎందుకయ్యా? ఎందుకు తెచ్చుకోవాలి? మన పితరుల మందిరాన్ని కట్టడానికి, ఎవరైనా ఆటంకం వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి, నిలబడడానికి, సువార్త ప్రకటించడానికి. ధైర్యం. ప్రకటించబడిన సువార్త విని నువ్వు రక్షణ పొందితే, నిజమైన పశ్చాత్తాపం నీకు వస్తే, మారు మనస్సు నువ్వు పొందితే, నీవు ధైర్యంగా కృపాసనం దగ్గరకు చేరుకుంటావు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యం కూడా చదువుకుని ముగించుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, అనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు, పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ధైర్యం కావాలి. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఒక్కసారే రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు, నడుంకు ఒక తాడు కట్టుకుని. ఆ గంటలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు గంటలు మోగుతూ ఉంటాయి. గంటలు మోగుతుంటే యాజకుడు బతికే ఉన్నాడు. గంటలు శబ్దం రాకపోతే యాజకుడు ఏం దోషం ఉంది అందుకని అక్కడే చచ్చిపోతాడు. ఇంకో లోపలికి వెళితే ఆడు చచ్చిపోతాడు. అందుకని నడుంకు తాడు కట్టుకుని పోయేవాడు సత్యాలు ఆగుతారని. ఎందుకంటే భయం. లోపలికి ఎవరు వెళ్ళేవాడు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దానికి ధైర్యం ఎవరికి ఉండేది కాదు, వెళ్ళేవాడు కాదు. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళేవాడు. ఎడ్ల యొక్క రక్తాన్ని, కొడుల యొక్క రక్తాన్ని, గొర్రెల యొక్క రక్తాన్ని పట్టుకుని. అయితే యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని మన కొరకు బలిగా అర్పించి ఒక్కసారి ఆ దేవాలయపు తెర పైనుండి క్రిందకి రెండుగా చీలిపోవడం ద్వారా మనం ధైర్యంగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి, మరొకసారి చప్పట్లు కొట్టండి, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి నీకు నాకు మనందరికీ ధైర్యం కలిగింది. అట్టి ధైర్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి పరలోకానికి నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం. నేను ధైర్యపరచబడాలి, మీ పిల్లలు ధైర్యం పరచబడాలయ్యా. ధైర్యం మేము దానియేలు వలె, జెరుబ్బాబెలు వలె, యెహోషువ వలె ధైర్యం తెచ్చుకోవాలి. మేము ధైర్యం తెచ్చుకోవాలయ్యా. లోకం నుంచి వేరు కావాలి. ఒక సేవకుడుగా నాకు కూడా ధైర్యంగా దేవా మీ వాక్యాన్ని ప్రకటించడానికి, మీ నుండి నేను పొందుకోవడానికి కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి.